Welcome my dear Civil Services and Group 1 2026 and 27. సివిల్ సర్వీసెస్ 27లో రాయాలనుకునే వారికి, అలాగే గ్రూప్ 1 ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం రాసేవారికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఒక ప్రత్యేకత ఏంటంటే 2026 ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఒక పేపర్ మోస్ట్ టఫ్ సో ఫార్ సిన్స్ 2020. ఇంతకన్నా టఫ్ ఇప్పుడు రాలేదు. ఈ ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ 1 ఈ సంవత్సరం రాయబోయేవాళ్ళు, సివిల్ సర్వీస్ అయితే వచ్చే సంవత్సరం 27, ఈ సంవత్సరం రాయబోయే గ్రూప్ 1 అభ్యర్థులపైన ఎంతవరకు ప్రభావం పడనుంది, అసలు సివిల్ సర్వీసెస్లో ఈ సంవత్సరం జరిగినటువంటి మే 24 జరిగిన ఎగ్జామ్ పైన ఈ ట్రెండ్స్ అనాలిసిస్ని నేను చేయబోతున్నాను. ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎటువంటి ప్రశ్నలు అడిగాడు, వాట్ ఆర్ ద న్యూ ట్రెండ్స్. సో బై టు బై ఐఎమ్ రామ్ గోపాల్, సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటార్ కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రి. నేను చెప్పేది ఏంటంటే ఈ సివిల్స్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 అభ్యర్థులు చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అది దాని యొక్క పోస్ట్ మార్టం చేయడం జరిగింది. నిన్ననే నేను సేమ్ డే ఆన్సర్ కీ రిలీజ్ చేశాను విత్ ఎక్స్ప్లెనేషన్స్తో. అలాగే ఈ అనాలిసిస్ కట్ ఆఫ్ అనాలిసిస్ ఇచ్చాను. ఈ వీడియోలో మట్టుకు రాబోయే గ్రూప్ 1 పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, గ్రూప్ 1 అభ్యర్థుల పైన. ఎందుకంటే ఖచ్చితంగా యూపీఎస్సీ ట్రెండ్స్ని ఫాలో అవుతారు ఏపీఎస్సీ వాళ్ళు, అలాగే సివిల్స్ రాసేవాళ్ళు, నెక్స్ట్ ఇయర్ రాసేవాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏ స్మాల్ వీడియో అండ్ యూ కెన్ డోంట్ స్కిప్ టిల్ ది లాస్ట్. బై టు బై మనం ఒక చరిత్ర సృష్టించాం, సివిల్ సర్వీసెస్ చరిత్ర. కోచింగ్ సంస్థలు ఇండియా ఉన్న మొత్తం కోచింగ్ సాధించలేని ఒక విజయాన్ని మనం సాధించాం. మొత్తం 100 ప్రశ్నల్లో నేను ఇచ్చినటువంటి 2 మాక్ టెస్టులు, 2 జస్ట్ 2 days కష్టపడ్డాను అంతే. 2 days 56 క్వశ్చన్లు వచ్చింది, 56 ప్రశ్నలు రిపీట్ అయినాయి మన మాక్ టెస్ట్లో. ఆ మాక్ టెస్ట్ అప్పుడు కూడా నేను అంతే ధైర్యంగా అనౌన్స్ చేశాను, కనీసం 50 నుంచి 60 ప్రశ్నలు ఇందులో వస్తాయి అని. మన స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ పొందారు, కలాం ఐఏఎస్ స్టూడెంట్స్. సో ఒక 2 పేపర్లోనే నేను 56 ఇవ్వగలిగినప్పుడు ఢిల్లీ సంస్థలు ఎందుకు ఇవ్వలేకపోయాయి? సంవత్సరాల తరబడి కోచింగ్ ఇస్తున్నారు, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఇస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఒక రాజమండ్రిలో ఉన్నటువంటి 3 tier టౌన్లో ఉన్న ఒక ఐఏఎస్ అకాడమీ ఎందుకు ఇది సాధించింది? వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? టఫ్ అంటున్నారు. పిల్లలు టఫ్ అంటే తప్పులేదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ టఫ్ అంటే సంథింగ్ రాంగ్ విత్ దెమ్. సో ఇక్కడ వాళ్ళని విమర్శించే కన్నా మనం తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉంది. ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు రియలైజ్ కావాలి, సివిల్స్ అనగానే హైదరాబాద్, ఢిల్లీ ఆర్ సమ్ బెంగళూరు, చెన్నై కాదు. దానికి ఒక పర్సనల్ గైడెన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అలా ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో అక్కడ పర్సనల్ గైడెన్స్ ఏమాత్రం ఉండదు, మందల కింద జనం ఉంటారు. మీరు ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా మీకు వచ్చేది ఏమీ ఉండదు. అందుకనే ఈ రోజుకి అదే పరిస్థితి నెలకొని ఉంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ వెళ్ళి చదివి సాధించిన వాళ్ళు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మీకు చెప్తారు. సో ఎవరో 1,00,000 మందికి ఒకటికి వస్తే వాళ్ళు ప్రకటించుకుంటారు. 1,00,000 మంది 99 మంది మోసపోయినట్టే కదా. ఎందుకు ఇవ్వలేపారు మన క్వశ్చన్లు? సో లెట్ us see, come into our subject topic, that is ఆన్సర్ కీ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ ఇచ్చాం. సబ్జెక్ట్ వైజ్ ఏ విధంగా ఇచ్చారు, గత సంవత్సరాలతో ఈ సంవత్సరంతో తేడా ఏంటి, ఈ విషయాలు చర్చించుకుందాం. హౌ మెనీ క్వశ్చన్స్ ఫర్ ఆస్క్డ్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ గివెన్ ఇన్ ది సిలబస్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 సిలబస్. ఇందులో కనుక మనం చూస్తే హిస్టరీకి అనూహ్యంగా 20 ప్రశ్నలు ఇచ్చారు. ఎప్పుడు కూడా 15 ఆ రేంజ్లో ఉంటుంది, 12, 15 ఆ రేంజ్లో ఉండేది. 20 ప్రశ్నలు ఇచ్చారు. సరే ఇస్తే ఇచ్చారు.
ఎంత డెప్త్ ప్రశ్నలు, ఇంకా డెప్త్ అనే కన్నా లెసర్ నోన్ ఫ్యాక్ట్స్, చాలా కొద్దిగా మందికే తెలిసినటువంటి అంశాల మీద ఇచ్చారు. సో ఎలా రాయగలుగుతారు? ఈ కోచింగ్ సంస్థలు హెల్ప్ చేయలేకపోతున్నాయి, వాళ్ళు ఎక్స్పర్టైజ్ లేరు, వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గైడెన్స్ చేయలేకపోతున్నారు, పిల్లల్ని బ్లేమ్ చేస్తున్నాము, వాళ్ళు టఫ్ అని ఏమంటారు. నెక్స్ట్ ఇంతకుముందు కన్నా ఎక్కువ +5 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇది కూడా సంథింగ్, నేను నా 2 వీడియోలు చూడండి, 22న 23న మాక్ టెస్ట్ 1 మాక్ టెస్ట్ రిలీజ్ చేసిన దాంట్లో బీ కేర్ఫుల్, హిస్టరీ ఈజ్ డేంజరస్, ఇది ఒక బ్లాక్ స్టాలిన్ లాంటిది, దానికి ఎప్పుడైనా ఎక్కువ పెరగచ్చు అని కూడా చెప్పాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18 ఇచ్చాడు, ఇది కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టే. ఇంతకుముందు 10, 12 అలా ఇచ్చేటువంటి సబ్జెక్ట్కి 18 ఇచ్చాడు. సో అంతేకాకుండా చాలా కష్టమైన ఇచ్చారు, చాలా కష్టమైన టాపిక్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో నేను చెప్తాను. ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఈ 18లో 10 మనం మాక్ టెస్ట్లో ఉన్నాయి, ఢిల్లీ సంస్థల మాక్ టెస్టుల్లో లేవు, చెక్ చేసుకోండి. సో అలాగే ఎకానమీ ఫైనాన్స్కి ఇంచుమించుగా లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి 15 మినిమం ఇస్తున్నారు, మ్యాక్సిమం 20 కూడా ఇస్తున్నారు, అంటే ఇక్కడ కొద్దిగా తగ్గినాయి అని చెప్పాలి. బట్ 16లో 15 వరకు కరెంట్ కంటెంట్ ఇచ్చారు. దట్ ఈజ్ ద ప్రాబ్లం, కరెంట్ కంటెంట్. ఓకే, నెక్స్ట్ పొలిటీ గవర్నెన్స్లో ఇంతకుముందు 15 నుంచి 20 ఇచ్చేవారు, 15 నుంచి 20, ఇప్పుడు 12కే పరిమితమైంది. దీస్ ఆర్ చేంజెస్. వై? స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఫెల్ట్ సో ఎగాస్ట్, అంటే చేంజెస్ చేశాడు. ఏ చేంజెస్? నోటిఫికేషన్లో కానీ సిలబస్లో కానీ ఇవ్వడు, నేను ఈ సబ్జెక్ట్ ఇన్నే ప్రశ్నలు ఇస్తున్నాను అని. మన ఏపీపీఎస్సీ అలా ఇస్తుంది, రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి కూడా. అలా యూపీఎస్సీ ఇవ్వదు, సిలబస్ ఇచ్చేస్తుంది, అది కూడా ఇండియన్ హిస్టరీ అంటుంది, ఒకే వర్డ్, ఇంక డీటెయిల్స్ కూడా ఉండవు. ప్రిలిమ్స్ సిలబస్ చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ థీమ్స్ మీద ఆధారపడే తెచ్చుకోవాలి, ఏమి ఇస్తున్నాడు ఏమి ఇవ్వట్లేదు. సో ఈ విధంగా ఈ మార్పు చేసింది. అలాగే మనకి ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో 10 ఇచ్చాడు, ఇది కూడా ఇంతకుముందు 10 నుంచి 15 కూడా ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. సో దిస్ టైం ఇది ఆల్సో, అంటే ఏది పెరిగింది? జస్ట్ చిన్న కాషన్ చేశాను, జస్ట్ 22, 23వ తారీఖున 2 వీడియోలు ఉన్నాయి చూడండి. హిస్టరీ డేంజరస్, బీ కేర్ఫుల్, ఎక్కువ ప్రశ్నలు ఇస్తాడు, డెప్త్ ఇస్తాడు, సేమ్ అదే చేశాడు. సో ఇక పోతే పొలిటీ గవర్నెన్స్కి ఎక్కువ ఇవ్వాల్సింది చాలా తక్కువ ఇచ్చాడు. అలాగే అంటే జనరల్ ట్రెండ్ లాస్ట్ 5-10 ఇయర్స్ ట్రెండ్ కంపేర్ చేస్తున్నాను, 2026 ఎగ్జామ్. ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి కూడా లాస్ట్ 5 ఇయర్స్లో చాలా ఎక్కువ ఇచ్చేవాడు, 15 నుంచి 20 కూడా ఇచ్చేవాడు, 20 ఇచ్చిన సందర్భాలు, 22 కూడా ఇచ్చినవి ఉన్నాయి. బట్ ఇప్పుడు 10కి పరిమితమయ్యాడు, 10కి పరిమితమయ్యాడు. బట్ కరెంట్ కంటెంట్ సేమ్ లాగానే, అలాగే కన్వెన్షన్స్ ఆర్ ఫ్యాక్ట్స్, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్ట్స్ సంబంధించి ఎక్కువ అడిగాడు. అలాగే జాగ్రఫీ వచ్చేసి 8, ఇది ఇంత ఒక్కొక్కసారి 4, 5 కూడా ఇవ్వడం చూసాం. బట్ 8 అంటే 1-2 పెరిగినట్టే లెక్క. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ 10, ఇది కూడా 5, 10 ఎప్పుడు వస్తూ ఉంటాయి కామన్గాను. బట్ ఇది పొలిటీలో భాగంగానే మనం చూడాలి దీన్ని. బట్ చూస్తే కనుక దానికి కూడా 20 వచ్చినట్టు అవుతుంది. బట్ ఇంటర్నల్ రిలేషన్స్ సెపరేట్గా చూస్తే కనుక హైయెస్ట్ కౌంట్ ఇప్పటివరకు. సో నెక్స్ట్ ఎథిక్స్ గవర్నెన్స్ 3 ఇచ్చారు, కరెంట్ అఫైర్స్ 3, అంటే ఇందులో కరెంట్ కంటెంట్ కాకుండా ఉన్న కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా ఉన్న కరెంట్ అఫైర్స్ 3. సో ఈ విధంగా మనకి చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులు మనం గమనించుకోవాలి, మనం స్టాబుల్గా ప్రిపేర్ అవ్వాలి, బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి. వాడు ఇవ్వటం లేదులే, వాడు ఇస్తున్నాడులే నేను ఎక్కువ చదివేయటం, ఇవ్వట్లేదు నేను తక్కువ చదవటం చాలా డేంజరస్. ప్రతి సబ్జెక్ట్లోని బేసిక్ నాలెడ్జ్ని మనం తీసుకోవాలి, రైట్? అందులో నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ ఇది. నెక్స్ట్ మనకి దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ప్లస్ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ మెయిన్స్. నా దగ్గర ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్కే వందలాది మంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని. సో ఈ కాంటెక్స్ట్లో ఈ సివిల్ సర్వీసెస్తో ఇంటిగ్రేటెడ్ కాదు, అది గ్రూప్ 1ది. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్గా నేను ఇస్తున్నాను. నేను ఇచ్చేటువంటి ఇన్నోవేటివ్ ఫార్మాట్ ఇండియాలో ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే నా దగ్గర జాయిన్ అవసరం లేదు. అందుకనే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి మా PDF ఎవల్యూషన్, 4 పార్ట్ ఎవల్యూషన్.
4 భాగాలకు క్వశ్చన్ డివైడ్ చేసి మార్కులు ఇస్తున్నాను. అంటే ఏ భాగంలో మీరు బాగున్నారు బాగాలేదు అని మీకు తెలియడానికి సెల్ఫ్ గైడింగ్ ఫార్మాట్. అలాగే క్వశ్చన్ కూడా 5 పార్ట్ ఫార్మాట్లో ఇస్తున్నాను. ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. అలాగే ప్రతి క్వశ్చన్కి ఎవాల్యుయేషన్ ఆన్సర్ షీట్ ఇస్తున్నాను, ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాను. మీకు 0.5 మార్కులు తగ్గినా కూడా, అందుకనే ప్రిసైషన్ మార్కింగ్ అంటున్నాము. ఎందువల్ల తగ్గింది, అది ఏ పాయింట్ నువ్వు మిస్ అయ్యావో అక్కడ పెడతాము. ఓకే, సో ఆ విధంగా ఒక ఇన్నోవేటివ్ ఫార్మాట్లో చేస్తున్నాను. కాబట్టి గ్రూప్ 1 రాసేవాళ్ళు చాలామంది సివిల్స్ రాస్తారు. కాబట్టి సివిల్స్ రాయాలి కూడా, ఎందుకంటే పెద్దగా తేడా లేదు, సబ్జెక్ట్స్ అవే. సో ఈ సివిల్స్ రాసే వాళ్ళకి మనం ఒక సపోర్ట్ చేయాలి. గ్రూప్ 1కి ఇంత అద్భుతమైనటువంటి ఫార్మాట్లో తయారు చేస్తున్నామని ఇస్తున్నాం. ఇది 2 ఫేజ్లో జరుగుద్ది. ఫస్ట్ ఫేజ్లో 81 డేస్ అండ్ 19 డేస్ సెకండ్ ఫేజ్లో జరుగుద్ది. 81 డేస్లో ఏపీ ఎఫ్ఐఆర్స్ తీసేస్తాం. అంటే వారు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆగస్ట్ 21న సివిల్ సర్వీస్ మెయిన్స్. ఆ కాంటెక్స్ట్లో మనం 2 ఫేజ్కి డివైడ్ చేసాము. ఒక ఫేజ్లో గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీస్ కామన్ ఇష్యూస్, కామన్ సబ్జెక్ట్స్, కామన్ టాపిక్స్ చెప్తాం. ఓకే, ఇకపోతే ఈ సివిల్స్ ప్లస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి ఈ బ్యాచ్ 6 మంత్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్. హాస్టల్ ఉంది, ఆఫ్లైన్లోని ఆన్లైన్లో, డైలీ ఆన్లైన్లో కూడా జరుగుతుంది ఇది. ఓకే, సో 2 కూడా ఆఫ్లైన్ డైలీ ఆన్లైన్ ఉన్నాయి. సో వీటికి సేమ్ ఇదే ఇన్స్టెంట్ లెర్నింగ్లో చేస్తున్నాం. ఇండియాలో ఎక్కడా లేదు ఇన్స్టెంట్ లెర్నింగ్. ఈరోజు విన్నది ఈరోజే చదివేయటం, ఈరోజే టెస్ట్ రాసేయడం, ఇన్స్టెంట్ కాపీ లాగా, రైట్? ఆ విధంగా ఎక్కడా లేదు దేశంలో, మనం అమలు చేస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక మన న్యూ ట్రెండ్స్ ఏం వచ్చినాయి. ఇంకా ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ మన 5-4 డేస్ క్యాంపస్లో బాయ్స్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇంటర్ డిగ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకే బాగా తెలుస్తుంది వీటి యొక్క వాల్యూ. ఎందుకంటే మీరు ఎవరైనా బీటెక్, చాలామంది బీటెక్ అదర్స్ చదువుకుంటారు, బట్ ఏం మిస్ అయ్యారో మీకే బాగా అర్థమవుతుంది. ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నారో సివిల్స్ రాస్తున్నారో మనం మిస్ అయ్యాము, బీటెక్ బదులు ఇంటర్ డిగ్రీలోనే మనం ఫౌండేషన్ వేసుకుంటే బాగుండేదని చాలామంది ఫీల్ అవుతారు. సో దట్స్ వై యు ఆర్ మై బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్. ఇలాగే ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ మనకి 4 డేస్ కోచింగ్ ఉంటుంది, 2 డేస్ అకాడమిక్ క్లాసెస్తో ఫుల్ క్యాంపస్ ఆఫ్లైన్. ఇది ఓన్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో ఉండదు. ఓకే, సో సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఒక స్పెషల్ ఎర్లీ బర్డ్ ఆఫర్, ఈ అడ్మిషన్ జరుగుతున్నాయి, 50% ఆఫ్ ఉంది. కాబట్టి 50K 25K వస్తుంది సివిల్ సర్వీస్ ప్లస్ ప్రిలిమ్స్ ఇంటిగ్రేటెడ్. అండ్ ఆన్లైన్ అయితే 15Kకి వస్తుంది. అది ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్లో ఉంది. ఈ 1 వీక్ డేసే ఉంటుంది, ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇవి ఆన్లైన్లో కూడా 7,500కే మీరు పొందొచ్చు గ్రూప్ 1 ప్లస్ సివిల్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్, రైట్? న్యూ ట్రెండ్స్ ఐడెంటిఫైడ్ ఇన్ యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. న్యూ ట్రెండ్స్ ఏమున్నాయి, ఏమిచ్చాడు? సైన్స్ అండ్ టెక్నాలజీ డామినెన్స్. ఇంతకుముందు ఎప్పుడు కూడా అన్ని ఇవ్వలే. ఒకటి అదే కాకుండా డిఫికల్టీ లెవెల్ ఇచ్చాడు. సో ది హైయెస్ట్ ఎవర్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అండ్ ద క్వశ్చన్స్ ఆన్ జెనెటిక్ మెడిసిన్, ఎల్ఎల్ఎంఎస్, స్టెల్త్ టెక్నాలజీ, బ్లాక్ హోల్స్, గ్రీన్ హైడ్రోజన్, ఇన్ స్పేస్ డ్రోన్ స్వామ్స్ అండ్ జెనోమ్ ఇండియా, ఎన్క్యూఎం, డీప్ ఓషియన్ మిషన్ అండ్ ధ్రువ 64, బిఏఎస్ స్టాండర్డ్స్, సెమీకండక్టర్ పవర్ ప్లాంట్స్, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్స్, బ్లాక్ చైన్ అండ్ మోర్. ఇలాంటి అంశాల మీద యూపీఎస్సీ హాజ్ క్లియర్లీ సిగ్నల్డ్ దట్ ఎస్ఎన్టీ ఈజ్ నౌ ఏ మేజర్ పిల్లర్ ఆఫ్ ది ఎగ్జామ్. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఇచ్చేవాడు కాదు, నిజమే, కానీ ఇప్పుడు ఎలాగైతే ఎకానమీకి ఎక్కువ పెరిగినాయో, ఎలాగైతే పొలిటిక్ ఉన్నాయో, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, బికాస్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది టెక్నాలజీ, నౌ న్యూ టెక్నాలజీ, పర్టికులర్లీ ఏఐ టెక్నాలజీ. సో ఇలాంటి దాంట్లో మనము 18 ప్రశ్నల్లో మన 2 మాక్ టెస్ట్లే, 2 రోజులే కష్టపడ్డాను నేను, దాంట్లో 10 వచ్చినాయి, రైట్? సో ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా పెరిగాయి, 10 ఇచ్చాడు. జనరల్గా 4-5 పొలిటీలో భాగంగానే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎంటైర్ వరల్డ్ ఈజ్ గ్లోబలైజ్డ్ అనే కాంటెక్స్ట్లో ఎక్కువగా ఇస్తున్నాడు. ఇంటర్పోల్ నోటీసెస్, బిమ్స్టెక్ అండ్ యుఎన్ పీస్ కీపింగ్, మల్టీలేటరల్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్స్, జర్మన్ ఛాన్సలర్ విజిట్, ఇండియా సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ నైబరింగ్ కంట్రీస్, EU మెంబర్షిప్, ఆర్మీ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ అండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, IR క్వశ్చన్స్ అలా ఎక్కువగా మనకి రావడం జరిగింది. నౌ మోర్ స్పెసిఫిక్ అండ్ కరెంట్ అఫైర్స్ డ్రైవన్. ఇవి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఫుల్గా కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు.
అసలు కరెంట్ అఫైర్లోనే ఎవ్రీథింగ్ ఉందా? అయితే మీరు ఎప్పుడు కరెంట్ అఫైర్స్ సెపరేట్ చదువుతున్నారు, అలా చదవకూడదు. సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. మనం ఇస్తున్నాం ఇప్పుడు ఎకానమీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year, పొలిటీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year మన అకాడమీలో ఇస్తున్నాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని సెపరేట్ సబ్జెక్ట్గా చదవకూడదు. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 70% వచ్చేసింది, 70 ఎంటైర్ ఎగ్జామ్లో. సో ఏపీపీఎస్సీలోనే 60%కి వచ్చింది 2003లో కరెంట్ అఫైర్స్ ఇచ్చే ఇంటిగ్రేషన్. సో బీ కేర్ఫుల్ దట్ డోంట్ రీడ్ సెపరేట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 month, 1 month, 6 months, 2 pages, 3 pages అని పిల్లల్ని బాగా ఫ్యాసినేట్ చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్సే చదవాలి. చదివిన తర్వాత కొన్ని ఎక్స్క్లూజివ్ ఏమైనా ఉంటే కొన్ని చదవచ్చు, పర్టికులర్లీ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ లైక్ దట్. సో అన్నీ మిగతా సబ్జెక్టుతో లింక్ ఉన్నవే కాబట్టి ఎక్కడైతే లింక్ ఉందో స్టాటిక్ సిలబస్లో దాని రిలేటెడ్ కరెంట్ అంతా చదవాల్సిందే, రైట్? నెక్స్ట్ ఇకపోతే స్టేట్మెంట్ బేస్డ్ అనలిటికల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇంతకుముందు 55% ఉండే, ఇప్పుడు 60% ఇచ్చాడు ఈ ఇయర్. 60% అంటే 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో 4లో మనకు కనీసం 2 తెలిస్తే కానీ చెప్పట్లేం. అయితే ఆ టెక్నిక్స్ లాస్ట్ ఒక వీడియోలో చేశాను, షార్ట్ కట్స్ టెక్నిక్స్ అని, అది లాస్ట్ మినిట్ టిప్స్ అని, ఎగ్జామ్ టిప్స్ అని. దాని ద్వారా కొంచెం చేయొచ్చు. కానీ ముందుగా మీరందరూ వచ్చే సంవత్సరం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ హ్యావ్ ఏ ఫౌండేషన్ ఇన్ దీస్ బేసిక్ సబ్జెక్ట్స్ బై ఫాలోయింగ్ ఎన్సీఆర్టీ యాజ్ వెల్ యాజ్ క్లాసెస్ అండ్ ప్రాక్టీసింగ్ దోస్ క్వశ్చన్స్. సో స్టేట్మెంట్ బేస్డ్ అనలిటికల్ క్వశ్చన్స్ ఓవర్ 60% క్వశ్చన్స్ యూజ్ మల్టీ స్టేట్మెంట్ ఫార్మాట్ ఉన్నాయి ఈ ఎగ్జామ్లో 2026. అండ్ 26 year పేపర్ హ్యాస్ మోర్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 21వ క్వశ్చన్ 35వ క్వశ్చన్లో సిమిలర్ లింక్ ఉన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు. లాజికల్ రీజనింగ్ కూడా అందులో టెస్ట్ చేస్తున్నాడు. చూడండి 21 ఏ సిరీస్ గురించి చెప్తున్నాను, మీరు వేరే సిరీస్ చూస్తే మళ్ళీ తేడా వచ్చేస్తాయి. ఏ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 21, 35లో ఇంటర్లింక్ ఉన్నాయి. అంటే ఒక క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్లో ఉండవు, ఎప్పుడో చూసాం. కానీ డిఫరెంట్ క్వశ్చన్ నుంచి వాటి యొక్క స్టేట్మెంట్కి లింక్ ఉండడం కూడా ఇక్కడ చూస్తున్నాం, రైట్? సో ఏ న్యూ అనలిటికల్ ఫార్మాట్ టెస్టింగ్ లాజికల్ రీజనింగ్ rather than just factual recall. This increases difficulty significantly, right? Next, economy, current affairs heavy. Current affairsలో ఎక్కువ ఇచ్చాడు. Economic questions are almost entirely linked to 24-26 current affairs and RWA tokenization, ONDC, digital currency, digital rupee, UPI, mixage and trends. చాలాసార్లు ట్రెండ్స్ మీద నేను క్వశ్చన్లు పెట్టా. అండ్ సస్టైనబిలిటీ అండ్ బాండ్స్, క్రౌడ్ ఫండింగ్, FI ఇండెక్స్ అండ్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఏవియేషన్ ఇన్సూరెన్స్, కమిటీస్, NBFCs అండ్ MPA. అండ్ MPA మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అండ్ ప్యూర్ స్టాటిక్ ఎకనామిక్ క్వశ్చన్స్ ఆర్ వెరీ రేర్. అంటే వీడు ఇచ్చినటువంటి మొత్తం 16లో 15 కరెంటే, రైట్? అలాగే మనకి సో ఈ విధంగా మనం హిస్టరీ వెరీ డెప్త్లో ఇచ్చాడు. అన్నోన్ ఫ్యాక్ట్స్ చాలామందికి తెలియని ఇచ్చాడు. అనలిటికల్గా ఇచ్చాడు. హెవీ క్వశ్చన్స్ 20 ఇచ్చాడు. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ట్రెండ్. వాట్ ఐ సెడ్ బిఫోర్ ది ఎగ్జామ్ ఇట్ కేమ్ ట్రూ. అండ్ దెన్ ఇంక్రీజింగ్లీ నిచ్ హెలిసాలియా పెయింటింగ్, బాగ్ పెయింటింగ్లో అది చాలామందికి అసలు ఎవరు వినలేదు కూడా. అది బాగ్ కేవ్స్ ఉన్నాయి మనకు తెలిసిందే, బట్ ఈ హెలిసాలియా పెయింటింగ్ గురించి చాలా కొద్ది మందికి తెలుసు. సో అండ్ హిల్టన్ యంగ్ కమిషన్ అండ్ ఏకా మూవ్మెంట్, మొయిడమ్స్, యునెస్కో అండ్ కర్ణాటిక్ హిందుస్థానీ రాగా, ఈక్వలెన్సెస్ అండ్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇన్ ఎపిగ్రఫీ అండ్ UPSC ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. వీడు చేస్తుంది ఏంటంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. అలాగే ఆన్లైన్ సోర్సెస్ కూడా వెళ్ళిపోతున్నాడు. మనం ఎలాగైతే అందరూ ఆన్లైన్ అయిపోయామో UPSC ఎగ్జామ్ సెంటర్ కూడా ఆన్లైన్ అయిపోయాడు. బుక్కుల్లో కూడా దొరకవు కొన్ని. పర్టికులర్లీ మేము అందుకని ఏం చేస్తున్నామంటే ఆల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వెబ్సైట్స్ బేస్గా తీసుకుంటున్నాం డేటాని, ఇంక తిరిగి ఉండదు. సో ఆ విధంగా ఈవెన్ NCERTలో అన్నీ దొరకవు కూడా. కరెంట్ లింక్డ్ అయితే మీకు NCERTలో 10% కూడా దొరకవు. నువ్వు గుర్తుపోయి అంటే NCERT చదవాలి, NCERT చదవాలి అలా మైండ్లో బ్లాక్ అయిపోయి ఉన్నారు. NCERT అండర్స్టాండింగ్ కోసం, బేసిక్ కాన్సెప్ట్స్ కోసం, అవగాహన కోసమే. బట్ ఎగ్జామ్లో ఇచ్చే ఫ్యాక్ట్స్ అందులో ఉండవు, చాలా వరకు ఉండవు. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు గివ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్
ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్కి లింక్డ్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలోని కరెంట్ అఫైర్స్లో 30 ప్రశ్నలకి 20 ప్రశ్నలు మన మాక్ టెస్ట్లో వచ్చింది. 21 ఇప్పుడు చూపిస్తాను మీకు. దాని డీటెయిల్స్, ఎవిడెన్సెస్ కానీ డాక్యుమెంట్లు ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. బట్ పక్కా 2 మాక్ టెస్టులు ఇస్తున్నాను. ఈ ఆన్సర్ కీ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్లో కట్ ఆఫ్ అన్నీ ఉన్నాయి, ఈ డిఫికల్టీ లెవెల్స్. ఇందులో ఉన్న వాటిల్లో ఇక్కడే మార్కింగ్ చేసాం. సివిల్ సర్వీస్ క్వశ్చన్ మనం మాక్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్, సివిల్ సర్వీస్ క్వశ్చన్ మాక్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్, ఏ సిరీస్ ప్రకారం ఇచ్చారో చూడండి. మీకు పూర్తి ఎవిడెన్స్ మనం క్లెయిమ్ చేస్తున్న 56 క్వశ్చన్లో మీరు ఇందులోనే చూడవచ్చు, రైట్? సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పాలసీ అండ్ కన్వెన్షన్స్ ఫోకస్. ఇవి కూడా కరెంటే ఉంటాయి ఎప్పుడూను. అండ్ కాకపోతే ఎక్కువగా ఓల్డ్ ట్రెండే కంటిన్యూ అయింది ఇందులో. కన్వెన్షన్స్ అంటే ఫ్యాక్ట్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్ట్స్, లెజిస్లేషన్స్, అవన్నీ ఇంటర్నేషనల్, నేషనల్ అవన్నీ ఇచ్చాడు. అండ్ మిస్టీ రెడ్ ఓయికో టెక్స్ సర్టిఫికేషన్, రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, ఆమూర్ ఫాల్కాన్స్ కన్జర్వేషన్, మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ రేషనల్ అండ్ రైనోకోస్టిస్ రిటెసా ఫాక్సిటైల్ ఆర్చిడ్ అండ్ మాధవ్ ఎన్పి టైగర్ రిజర్వ్, అండమాన్ క్లైమేట్, పెనిన్సులర్ బ్లాక్ జాగ్రఫీ, స్పెసిఫిక్ అండ్ కన్వెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కంటిన్యూ అయినాయి. సో ఈ విధంగా మనకి ముఖ్యమైనటువంటి సబ్జెక్టుల్లో ఇలాంటి ట్రెండ్స్ వచ్చినాయి. బీ కేర్ఫుల్. కేవలం ఎన్సీఆర్టీ చదివేసాము అని సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు ఎన్సీఆర్టీని. డోంట్ డూ దట్. సివిల్స్ ప్రిపరేషన్ అలా కాదు. క్లాస్ వినండి, విన్న తర్వాత మీరు సిబిఎస్ఈ బుక్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోండి. వెంటనే కరెంట్ది మేము అందుకే ఏం చేస్తున్నామంటే ఎన్సీఆర్టీ బేసిక్ కాన్సెప్ట్ ప్లస్ కరెంట్ని మిక్స్ చేసే ప్రతిరోజు ఇన్స్టెంట్ లెర్నింగ్లో ఇస్తున్నాం. అంటే ఈరోజు ఏదైతే విన్నారో మధ్యాహ్నం అదే స్టడీ మెటీరియల్ ఇస్తాము. అప్ టు డేట్ కరెంట్, ఆ రోజు దాకా అప్డేటెడ్ కరెంట్తో ఇస్తాం. అండ్ 2 to 4 చదివిస్తున్నాము. అండ్ 4:30కి టెస్ట్ పెడతాం. దేంతో ప్రీవియస్ క్వశ్చన్స్ని అప్డేట్ చేసి వాటి యొక్క కంటెంట్ని లేటెస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ మీద ఇంతకుముందు క్వశ్చన్ ఇచ్చి ఏదో కొత్త యాక్ట్లో ఇచ్చారనుకోండి, ఆ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ COP38, ఇప్పుడు లేటెస్ట్ కాప్ ఏదో ఉందో దాని మీద ఇస్తాం. అట్లా కంటెంట్ అప్డేట్. అంటే మీకు ఎందుకు ఇలా చేస్తున్నాం సార్ మీరు, అలా ఎందుకు చేయాలి పాత క్వశ్చన్లు? ఎందుకంటే పాత క్వశ్చన్లు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఫస్ట్ ఉంది, లేకపోతే ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ ఎదుర్కోలేరు. 2 రియల్ ఎగ్జామ్ ఫీల్ రావడానికి, వచ్చే ఎగ్జామ్ కూడా మనం ఇచ్చే కంటెంట్ రెలవెంట్గా ఉండడానికి మేము ఎక్కడా లేదు ఇండియాలో, ఇది కూడా మేమే ఫస్ట్ చేస్తున్నాం. సో ఇన్ని రకాల ఫస్ట్లు మన కలాం ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. ప్లీజ్ కమాన్. ఇక్కడే హాస్టల్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఇక్కడే వచ్చి ఏసీ క్లాస్ రూమ్లో, ఇదే డిజిటల్ ప్యానల్తో ఇదే క్లాస్ రూమ్లో మీరు వింటారు. ఓకే, ప్లీజ్. దిస్ ఏ 5 crore ఏసీ క్యాంపస్. ఎక్కడా లేదు ఇంత మంచి సదుపాయాలతో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ, ఆంధ్రాలో లేదు. సో బై మీ పేరెంట్స్కి కూడా ఇది తెలియచేయండి, ఈ వీడియో చూపించండి. అలాగే మనకి ఇంటర్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆల్ కోచింగ్, 4 రోజులు కోచింగ్, 2 రోజులు ఎకనామిక్స్ చెప్పిస్తాం. ఇక్కడ గ్రూప్ 1 అండ్ సివిల్స్కి వచ్చే వాళ్ళకి ఫుల్ 6 days కోచింగే ఉంటుంది. మెయిన్స్ అయితే ఈవినింగ్ నేను డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఆ 10 క్వశ్చన్స్ని మీకు ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నాము. ఆ 10 క్వశ్చన్స్ మీరు చదివి ఒక క్వశ్చన్ రాయాలి. దాన్ని నేను జూమ్లో కనెక్ట్ అయ్యి మీకు 1-to-1 క్లారిఫికేషన్స్తో సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్ 1 అయినా 2 ఇంటిగ్రేటెడ్గా ఇస్తున్నాము. ఈ వీడియోలో లింక్ ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్తో మీరు ఆ ఫ్రీ డెమో కోర్సులో జాయిన్ అవ్వండి. అందులో మెటీరియల్ అన్నీ పెడతాను. అవి చూసిన తర్వాత నాతో మాట్లాడి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.